నేను ఇందులో 5 చెంబులు తీసుకున్నాను. 5 చెంబుల రైస్కి 1 చెంబు ఉద్దిపప్పు తీసుకున్నాను. ఇంట్లో పండిన ఉద్దిపప్పు ఫ్రెండ్స్, అందుకే ఈ విధంగా ఉంది. దీన్ని 5-6 గంటల వరకు పక్కన పెట్టేయండి. కొద్దిగా వేసుకోండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే ఎగ్జిట్ చేసేయండి. 2-3 సార్లు దీన్ని వాష్ చేసేసి ఒక 5-6 గంటల వరకు పక్కన పెట్టుకోండి. మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసి 5-6 గంటల వరకు పక్కన ఉంచుకోండి. 4 to 5 times వాష్ చేసుకుంటే పైన పొట్టంతా పోయి ఇలా వైట్గా నీట్గా వస్తుంది. నేను ఇంట్లో అది వేసినాను కాబట్టి ఇలా చేశాను. మీరు అంగిట్లో తీసుకుంటారు కదా. అన్నం వేసుకుంటే దోశ ఇడ్లీ అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు బియ్యాన్ని నూరుకొని వచ్చినాము. దీన్ని అప్పటికప్పుడు ఎలా వస్తుందో ట్రై చేద్దాం. కొద్దిగా ఉప్పు వేసుకోండి, కొద్దిగా సోడా వేసి మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసి కలిసిన బాగా వచ్చింది. ఏం చూద్దాం. అనేది చెప్తాను. నైట్ కలిపి పెట్టిన పిండి ఎంత బాగుంది. పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ దాకా. దోశలు సాఫ్ట్గా బాగా వచ్చాయి ఫ్రెండ్స్.